ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నన్ను చాలా ఆకర్షంగా చేసిన ఒక అంశం ఉందండి. ఒక మాట నమ్మకత్వం. అసలు ఈ నమ్మకత్వం అనే దాని గురించి నేను ఒక చాట ఒక సందర్భాన్ని విన్నప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఒక రాజు ఉన్నాడంట. ఆ రాజుకి విపరీతమైన సైన్యం ఉంది. అయితే రాజు దగ్గర సైన్యం ఉండేది కదా. గేట్ల వద్ద సైనికులు ఉంటారు. ఇంకా సైనిక దళంలో ఉంటారు కొంతమంది. యుద్ధ నైపుణ్యత నేర్చుకుంటూ ఉంటారు. అయితే రాజు ఒక వ్యక్తిని దృష్టించి చూశాడు. అతన్ని ఎవరిని దృష్టించి చూశాడంటే తన గేటు వద్ద ఉన్న ఒక వ్యక్తిని ప్రత్యేకంగా అతన్ని పరిశీలన చేశాడు. అతనికి ఇచ్చిన బాధ్యతని అతను నమ్మకత్వంగా చేస్తున్నాడా లేదా అని పరిశీలనగా చూసినప్పుడు అతను ఎంతో నమ్మకత్వంతో ఆ పనిని నెరవేర్చడం రాజు చూశాడు. చూసినప్పుడు రాజు అతన్ని బట్టి చాలా సంతోషపడి అతన్ని పిలిచాడు. రాజు సముఖం పిలిచినప్పుడు రాజు వద్దకు వెళ్ళాడు. వెళ్ళి అతన్ని పలకరించి, నేను ఎన్నో సంవత్సరాల నుంచి నిన్ను పరిశీలనగా చూస్తున్నాను, నువ్వు చాలా నమ్మకత్వంగా ఉన్నావు అని చెప్పేసి అతన్ని పొగిడి అతన్ని ప్రశంసించి అతనికి తన యొక్క దగ్గర ఉన్న ధనాగారం పైన ఒక అధికారినిగా చేయడం జరిగింది. ఎప్పుడైతే తనను ఒక అధికారిగా చేయడం ప్రారంభించాడో ఆ ధనాగారం చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు ఏమంటున్నారంటే, రాజా ఇతనికి నువ్వు ధనాగారం పైన అధికారం ఇవ్వటం ఏంటి? అతను నీకు నమ్మకంగా ఉండడు రాజా, అతను ఇది రాజా, అతని అంటే వేరొక లాగుంటాడు రాజా అని చెప్పేసి అనేకమైన ఆలోచనలు రాజుకి వీళ్ళు తలపోస్తున్నప్పటికీ ఆ రాజు అంటున్నాడు, అలా కాదులే కానీ ఇతను న్యాయంగా ఉంటాడు, అతను మంచి నమ్మకస్తుడయ్యా అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అనేది జారీ చేశాడు. సరే, ఇతను ఏ విధమైన సరే తప్పుడు వాణ్ణిగా మనం కనపరచాలని చెప్పేసి అతను ఎక్కడ దొరుకుతాడా అని వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే ఈ ధనాగారం మీద ఉంచిన ఆ సైన్యాధిపతి ఒకరోజు ఏం చేశాడంటే సూట్ కేసు తీసుకొని ఆ ధనాగారంలోకి వెళ్ళి తలుపులు వేసుకొని ఈ సూట్ కేసు తీసుకువెళ్ళి ధనాగారంలో తలుపులు వేసుకుంటాం ఇతన్ని నిందలేద్దామని ఆలోచించారు. చూసావా? వాళ్ళు చూసి ఏం చెబుతున్నారంటే, రాజా నువ్వెంతో నమ్మకంగా ఉంటావు, అతను నమ్మకమైన వాడు అని చెప్పేసి నువ్వు స్టేట్మెంట్ ఇచ్చావే, వాడు ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడయ్యా? వాడు ఏం చేశాడంటే సూట్ కేసు తీసుకుని ధనాగారంలోకి వెళ్తున్నాడు. మరి లోపల ఏం జరుగుతుందో తెలియదు రాజా అని చెప్పినప్పుడు అతను మంచి నమ్మకస్తులు అయ్యా, అతను అలాంటి ఏం చేయడం చెప్తే కాదు రాజా అని చెప్పేసి బల్లగుద్ది మరి చెబుతున్నప్పుడు రాజు సరే ఏం జరుగుతుందా అని చెప్పి అతను కూడా వెళ్ళాలని, రాజులు అంటే అప్పుడు రాజమార్గం ఒకటి ఉండిద్ది, రహస్య మార్గం కూడా ఉండిద్ది. అయితే రాజు ఏం చేస్తాడంటే రహస్యమైన మార్గంలో తనకంటే ముందుగా వెళ్ళి ఒక చాటున మాటు దాగుంటాడు, చూస్తూ ఉంటాడు. అయితే ఇతను సూట్ కేసు తీసుకొని యథావిధిగా వచ్చినప్పుడు తలుపులు వేశాడు. అయితే రాజు చూస్తున్నాడు, ఏం చేస్తాడు ఇతను ఏం చేస్తాడని చెప్పి పరిశీలనగా చూస్తున్నప్పుడు అతను దగ్గర ఉన్న సూట్ కేసుని తెరిచి అందులో ఉన్న ఒక జత తీసి తన వేసుకున్న వస్త్రధారణ తీసి పక్కన పెట్టి అది ధరించుకునేప్పటికీ రాజుకి ఏం అర్థం కాల, ఇదేందిరా నాయన, సునకానికి తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టి సునక లక్షణాలు చేస్తుంది అని చెప్పేసి ఆశ్చర్యపోయాడు. సరేలే అని చెప్పేసి చూసి ఆ తర్వాత అతను ఆ వస్త్రాన్ని ధరించుకుని అటు ఇటు కాసేపు తిరిగిన తర్వాత మళ్ళీ ఆ వస్త్రాలు తీసి మళ్ళీ యథావిధిగా రాజు ఇచ్చిన వస్త్రాలు ధరించుకున్నాడు. అయితే రాజు ఏం చేశాడంటే సర్లే అని చెప్పి మౌనంగా వెళ్ళిపోయాడు. అయితే తర్వాత ఆ వ్యక్తిని పిలవడం జరిగింది రాజు. తర్వాత రోజు ఆ వ్యక్తిని పిలవడం జరిగింది. ఆ వ్యక్తితో మాట్లాడితే ఏమన్నాడంటే, నువ్వేంది ఇలా ప్రవర్తిస్తున్నావు, నీకు నేను గేటు కంచి తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెడితే పోయి గేటు కూడా ఉండే వ్యక్తి లక్షణాలు కలిగి చేస్తున్నావేంది అని చెప్పేసి అడిగినప్పుడు అతను ఒక మాట మాట్లాడాడు, రాజా నేను గురి గమ్యం లేని వాడిని, ఏమాత్రం నమ్మకస్తుని కాదు, అలాంటి నన్ను నువ్వు నమ్మి అక్కడ ఆ గేటు కాడ ఉన్న సైన్యాధిపతిగా ఉన్న నన్ను తీసుకొచ్చి సైనికుడిగా ఉన్న నన్ను తీసుకొచ్చి ధనాగారం మీద నువ్వు చేసావయ్యా, నేను ఎక్కడైనా నీకు అపనమ్మకస్తుడిగా ఉంటానేమో అని చెప్పేసి నా మొదటి స్థితిని అంటే నా యొక్క ప్రారంభ స్థితిని జ్ఞాపకం చేసుకోవడం కోసమే అలా చేస్తున్నాను రాజా, ఎక్కడ నేను నీకు అపనమ్మకస్తుడిగా ఉండకూడదని చెప్పేసి మాట్లాడండి. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఆ మాట విన్నప్పుడు నిజమే కదా, నేను నీకు నమ్మకత్వంగా ఉండలేకపోతున్నాను, ప్రారంభంలో నేను నీకు నమ్మకస్తునిగా ఉంటానని అనుక అపనమ్మకస్తుని అయిపోయాను కదా అని చెప్పేసి నాకు ఆశ్చర్యం బాధ కలిగిందండి కదా. ఒకసారి ఆలోచించండి మీరు కూడా. మనం ఎన్నోసార్లు దేవునికి చెప్తున్నాయా నీకు నమ్మకంగా ఉంటాను, నా స్థితి మారితే అని చెప్పేసి మనం అనుకున్నాం.
కానీ అక్కడ అతని స్థితి మారింది. గేట్‌గా నుంచి తీసుకువెళ్ళి ఎక్కడ పెట్టాడండి అతన్ని? ధనాగారం మీద పెట్టాడు. అయినప్పటికీ తన స్థితిని అతను అంటే ఆ స్థితిని మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకుంటూ రాజుకు నమ్మకంగా ఉన్నాడు. అయితే ఈ భూలోక రాజుకి అతను అంత నమ్మకంగా ఉంటే, రాజులకు రారాజైన యేసయ్యకి మనం ఎంత నమ్మకంగా ఉండాలి? రేపొద్దున ఈ భూమి మీద మనం ఎంతకాలం ఉంటామో తెలీదు. అది అల్పాయుషు లాంటిది. పెద్దలంటారు దినగండం అని. దినగండం కాదండి, క్షణగండంలో నడుస్తుంది. ఏ క్షణం ఎలా మనం కాలాన్ని ముగిస్తామో తెలీదు. అయితే రాజులకు రారాజైన వాడికి మనం ఎంత నమ్మకంగా ఉండాలనేది ఇప్పుడు నేను చెప్పాలనుకున్న చాలా ప్రాముఖ్యమైన మాట అండి. గమనించండి. భూ సంబంధమైన రాజుకి అంత నమ్మకంగా ఉంటే, మరి పరసంబంధమైన రాజుకి మనం ఎంత నమ్మకంగా ఉండాలి? కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. ఎలాంటి మాటలు మీరు దేవునికి చెప్పారో నమ్మకంగా ఉంటానని. ఏదో ఒకటి తీర్మానం చేసుకొని ఉంటారు. నేను ఇక నుంచి నేను వెంబడిస్తాను, నీలో ఉంటానని. తప్పకుండా దాన్ని జ్ఞాపకం చేసుకొని అది నువ్వు పాటించాలని ఆశ కలిగి చెప్తున్నాను. అయితే ఈ యొక్క సైనికుల్లాగా మనం ఉండగలిగితే దేవుని కృప మనకి అమితంగా ఉంటుంది.